ప్రస్తుతం మనం ఇక్కడ గోసేవ ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేశారు కదా, దానికైతే బహుమతులు రాష్ట్ర స్థాయిలో బహుమతులు ప్రోగ్రామ్ అయితే కండక్ట్ చేశారు. ఇక్కడికి ప్రధానంగా సుపరిచితులు అని చెప్పొచ్చు సార్ గారు, చరిత్రకారుడు, జాతీయ ఇలాంటి పేర్లు ఎన్నో ఉంటాయి సార్ మీకు. ఓకే సార్, ఇక్కడికి వచ్చారు. ఫస్ట్ మనం గోవుల గురించి మాట్లాడుకుందాము. గోవులు అంటే ఇప్పుడు ఏంటంటే సంరక్షిత, అంటే గోవులకి ఏంటంటే మనం చూసుకోవచ్చు ఈ రాష్ట్రంలోనే గోవధ నిషేధం అనేది చట్టం ఇంకా అమలు కాలేదు. ఎందుకు అది అమలు కావాలి కదా, చాలా మంది విధ్వంసం కూడా చేస్తారు. నువ్వు ఎవరినో వేయాల్సిన ప్రశ్న ఎక్కడో వేస్తున్నావు. మీరు అన్ని మాట్లాడతారు కదా, అందుకే చెప్తున్నా, ఎక్కడో వేయాల్సిన ప్రశ్న ఎక్కడో వేస్తున్నావు. నువ్వు ఇప్పుడు ఎవరు చేయాలా అమలు? ప్రభుత్వం చేయాలా? ఎన్నో చట్టాలు ఉన్నాయి. నాకు గోవధ నిషేధ చట్టాలు చాలా ఉన్నాయి. అండ్ ఒక గోవుని గోవధశాలకు తీసుకువెళ్ళాలి అంటే దానికి అనేక నియమ నిబంధనలు ఉన్నాయి. ఆ గోవు ఒట్టిపోయి ఉండాలి, ఇవన్నీ చాలా ఉన్నాయి. అండ్ ఒక డాక్టర్ సర్టిఫై చేయాలి, వెటర్నరీ డాక్టర్ సర్టిఫై చేయాలి. ఇవన్నీ జరుగుతున్నాయా? యాక్చువల్గా నిన్నగాక మొన్న మీకు తుపాకీతో కాల్చారు. మీకు ఇక్కడ ఈ విషయంలో మీకు ఒక ప్రత్యేకమైనటువంటి విషయం చెప్తాను వినండి. మీరు 1995లో సుప్రీంకోర్టులో ఒక కేసు వేశారు. ఎవరయ్యానంటే సర్వీస్ ఆర్గనైజేషన్ కేసు వేసింది. ఏమని కేసు వేసిందంటే గోవధని నిషేధించమని. గోవధ చేయడం అది చాలా దేశానికి నష్టం అని చెప్పి. దాంట్లో ప్రతిద్వందులుగా ఎవరిని ఇచ్చేశారంటే కురేషి అని ఒక తెగ ఉంది. దే ఆర్ ద పీపుల్ హూ స్లాటర్డ్ ద కౌస్. ఈ కురేషీల్ని దానికి ప్రతివాదులుగా చేర్చారు. వాళ్ళు ఈ కేసులో మన గుజరాత్ ప్రభుత్వం కూడా ఇంప్లీడ్ అయింది. ఓకే, వాళ్ళు ఈ కేసులో వాళ్ళు ఏం చెప్పారంటే, మేము దీన్ని ఇది చేయడం ద్వారా, అంటే ఇట్లా స్లాటర్ చేసి మేము విదేశాలకు అమ్మడం ద్వారా మేము భారతదేశానికి చాలా విదేశీ మారక ద్రవ్యాన్ని ఇస్తున్నామని చెప్పి చెప్పారు. నిజమే కదా. అప్పుడు ఈ ఆర్మీలో అంటే వాదులు ప్రతివాదులు కదా, వాదుల్లో వాళ్ళు ఏం చేశారనంటే దీనికి సుప్రీంకోర్టు 7 జడ్జీల ధర్మాసనాన్ని ఏర్పాటు చేసింది. 7 జడ్జీలు అని అంటే ఒక్కటే గుర్తుపెట్టుకోండి, సుప్రీంకోర్టులో 7 జడ్జీల ధర్మాసనం కూర్చున్నదే అంటే అది ఖచ్చితంగా రాజ్యాంగానికి సంబంధించినటువంటి ఇష్యూ అయితేనే కూర్చుంటుంది. రైట్, 7 జడ్జీల ధర్మాసనం. దాంట్లో వీళ్ళు ఏం చేశారనంటే ఒక జడ్జి కారుకి గోబర్ గ్యాస్ని ఫిక్స్ చేశారు. ఇది ముందు ఫిక్స్ చేసి ఆ జడ్జి చేతనే అక్కడ చెప్పించారు. జడ్జి చేతనే మీకు మీ కారుకి గోబర్ గ్యాస్ని అమర్చాము, దానివల్ల మీకు ఉన్నటువంటి సౌలభ్యం కానీ లేదా మీకున్నటువంటి సమస్య కానీ 2 చెప్పండి అని అడిగితే ఆయన ఇచ్చినటువంటి సమాధానం ఏంటంటే, నా కారు చాలా స్మూత్గా వెళ్ళింది, పొగ కూడా తక్కువ వచ్చింది, కాలుష్యానికి చాలా ఇది ఉపయోగకరమైంది అని చెప్పి ఆ జడ్జి 7 జడ్జీల్లో ఒక జడ్జి ఇచ్చాడు. అప్పుడు వీళ్ళు కోర్టుకి ఒక క్యాలిక్యులేషన్ సబ్మిట్ చేశారు. ఆ క్యాలిక్యులేషన్ ఏందనంటే, ఒక ఆవు తన జీవిత కాలంలో మనిషికి ఆనాటి కాలంలో, ఏనాటి కాలంలో 1995లో 1990 ఓల్డెన్ డేస్ ఏం కాదు, 1995 అంటే 30 years. అఫ్కోర్స్ నువ్వు పుట్టుండవు, ఓల్డెన్ డేస్. ఆ సమయానికి 1,20,00,000 రూపాయలు తనను చాకిన వాడికి ఇస్తుంది. అది క్యాలిక్యులేషన్. ఎలా
ఎలా అంటే గోవు పాలు ఇస్తుంది, పాలు పెరుగు చేస్తాం, నెయ్యి వస్తుంది, నెయ్యి తింటాం, పాలు తింటాం, వెన్న తింటాం, పెరుగు తింటాం. ఇవన్నీ అటు పక్కన పెడితే ఓన్లీ గోమూత్రము, గోవు పేడతో మనం ఏం చేస్తున్నాం? గోబర్ గ్యాస్ తయారు చేసుకోవచ్చు. గోబర్ గ్యాస్ వల్ల నీ ఇంట్లో వంట వండుకోవచ్చు, నీ బైక్ నడుపుకోవచ్చు, నీ ఇంట్లో కరెంటు చేసుకోవచ్చు. అండ్ నీకు దీనివల్ల పెట్రోలు ఆదా అవుతుందా? పెట్రోల్ ఆదా కావడం వలన పెట్రోల్ను నువ్వు వాడడంలా అంటే ఆ మేరకు డాలర్ల ఖర్చు తగ్గినట్లేనా కాదా? అవునా? సో అండ్ అది ఇచ్చే మూత్రము స్లర్జ్ అంటారు. అంటే ఈ గ్యాస్ తీసిన తర్వాత మిగిలిన దాన్ని సర్జ్ అంటారు. ఈ సర్జ్ వీటితో నువ్వు ఎరువుల్ని తయారు చేసుకుంటున్నావు. సో నువ్వు ఎరువులకు కూడా ఈరోజు మనం యూరియా మనం విదేశాల నుంచి తెచ్చుకుంటున్నాం కదా, విదేశాల నుంచి తెచ్చుకుంటున్నాం యూరియా. సో ఆ ఖర్చు తగ్గినట్లేనా? ఇట్లా ఈ మొత్తం కాస్ట్ని లెక్కేస్తే పాలు అనేది అడిషనల్, అవి బోనస్. యాక్చువల్ బెనిఫిట్, యాక్చువల్ ప్రాఫిట్ ఈజ్ ఆవు పేడ, మూత్రం, ఆవు పాలు బోనస్. సో నీకు దీనివల్ల వాళ్ళన్నీ క్యాలిక్యులేట్ చేశారు. క్యాలిక్యులేట్ చేసి ఎంత మిగులుతుంది, ఒక్క ఆవును చాకడం వల్ల ఎంత ఆదాయం, ఎంతకాలం బ్రతుకుతుంది ఒక ఆవు. తన జీవితకాలం 18 నుంచి 25 సంవత్సరాలు. సో 18 నుంచి 25 సంవత్సరాలలో నీకు ఒక ఆవు 1,20,00,000 రూపాయలు ఇస్తుంది. దీనికి 7 జడ్జీల ధర్మాసనం ఏకగ్రీవంగా ఒప్పుకున్నది. 7 జడ్జీల ధర్మాసనం ఒప్పుకొని ఇచ్చిన తీర్పు ఏమిటో తెలుసా? తీర్పు వినాలి, ఎందుకనంటే నువ్వు అడిగిన ప్రశ్నకు నేను ఇంత సమాధానం చెప్పాల్సి వచ్చింది. తీర్పు ఏమని ఇచ్చారంటే, గోవులను కాపాడడం అనేది భారతీయుల మౌలిక హక్కు. గోవుల్ని కాపాడడం నీ మౌలిక హక్కా కాదా? మౌలిక హక్కుని ఉల్లంఘించి నిన్ను కాల్చారు అని అంటే గోవుల్ని రక్షించినందుకు శిక్షార్హుడా కాదా? అసలు ఆయుధాల నిరాయుధీకరణ చట్టం ఒకటి ఉన్నది తెలుసా మీకు? యు ఆర్ నాట్ సపోజ్డ్ టు వేర్ ఏ వెపన్. అవునా? ఆ చట్టం కింద అతను తుపాకీతో కాల్చాడు. ఏదో మొన్న జరిగిన సంఘటనలో తుపాకీ ఎక్కడి నుంచి వచ్చింది అతనికి? నిరాయుధీకరణ చట్టం ప్రకారం అతను శిక్షితుడా కాదా? శిక్ష పడాలనా పర్లేదా? ఓకే, సరే. రెండవది, గోవుని కాపాడడం మౌలిక హక్కు కాబట్టి అతను కాపాడుతుంటే ఇతను అడ్డుపడ్డాడు అంటే కోర్టు ధిక్కరణ నేరం అతని మీద మోపాలనా లేదా? సో ఇన్ని అంశాలు ఆ ఒక్క సంఘటన మీద ఆధారపడి ఉన్నాయి. మీరు చెప్పారు కాపాడు మౌలిక హక్కు అని చెప్పారు కదా. నేను చెప్పలేదు, ఇది సుప్రీంకోర్టు 7 జడ్జిలు చెప్పిన మౌలిక అంటే మనం అందరం కలిసి కాపాడాలి భారతీయులు అని చెప్పారు. ఇక్కడ ఏంటి అంటే ఇప్పుడు చట్టాన్ని ఎవరైతే కాపాడుతున్నారో అంటే పోలీసులు సిబ్బంది వాళ్ళకే సెక్యూరిటీ లేదు. ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే రీసెంట్గా కానిస్టేబుల్ చనిపోయారు, చైన్ స్నాచర్స్ వీళ్ళు ఉన్నారు కదా, తన డిఎస్పీ మీదే తను అంటే అటాక్ చేశారు. అది కూడా గన్ తీసుకొని సంథింగ్ అటాక్ చేశారు. మరి వాళ్ళకే లేదు యాక్చువల్లీ సెక్యూరిటీ. మరి గోవులకి ఎలా ఉంటుంది? ఎట్లా చెప్తున్నావు నువ్వు ఏం చేశారు? వాడిని ఏం చేశారు? కానిస్టేబుల్ని చంపాడు. కానిస్టేబుల్ని చంపితే పోలీసు ఏం చేసింది నాకు చెప్పు. నువ్వు ఎన్కౌంటర్ చేశారా? ఏంది చెప్పు నాకు. అదే ఇంకొకసారి చెప్పు నాకు. ఎన్కౌంటర్ చేశారు. మరి ఏం చేయలేదంటావు? ఏం దిక్కు లేదని అంటావు? ఆహా, కాదమ్మా, ఏం చేయలేదని అంటున్నావు. ఇక్కడ కూడా అదే రూల్ని అంటే సామాన్యుడు కదా ఇక్కడ, కాబట్టి వాడికి ఆ రూల్స్ ఏమీ అప్లికబుల్ కాదు. ఎన్కౌంటర్ చేయాల్సిన పని లేదు.
సామాన్యులు ఎట్ట చచ్చినా పర్వాలేదు. ఇదే ప్రభుత్వ నీతి? చెప్పమ్మా. అంటే ఇక్కడ నీకు సామాన్యుడికి ఒక న్యాయం, తక్కిన వాళ్ళకు ఒక న్యాయం. వాడిని ఎందుకు ఎన్కౌంటర్ చేశారు? కానిస్టేబుల్ని చేయొచ్చా ఎన్కౌంటరు? వాడిని పట్టుకొని సాక్ష్యాధారాలతో సహా నిరూపిస్తూ కోర్టులో నిలబెట్టాలా. కానీ వాడిని ఎన్కౌంటర్ చేశారు. ఎందుకు చేశారు? నేను వాళ్ళు చేసింది తప్పని చెప్పడం లేదమ్మా. సత్వర న్యాయం. జస్టిస్ డినైడ్, జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్. ఏంది? జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్. సత్వర న్యాయం. నీకు ఇంకొక సంఘటన చెప్పమంటావా? నీకు బహుశా గుర్తుండే ఉంటుంది. నువ్వు చదువుకుంటుండొచ్చు, లేకపోతే జాబ్లోకి వచ్చి ఉండొచ్చు. ఒక రేప్ కేసు చేసినటువంటి వాడిని, మన హైదరాబాద్లోనే, ఎక్కడో కాదు, వాడిని ఎన్కౌంటర్ చేసి చంపారు. జ్ఞాపకం అవుతా నీకు? అప్పుడు ప్రజలందరూ ఏమన్నారు చెప్పమ్మా? మంచి పని చేశాడు. ఎందుకు? నువ్వు వాడిని కోర్టుకు తీసుకపోతే కోర్టులో లాయర్లు అడ్డమైన ప్రశ్నలు అమ్మాయిని అడుగుతారు. ఏమ్మా, ఎక్కడ పట్టుకున్నాడు నిన్ను? అక్కడ పట్టుకున్నాడా, ఇక్కడ పట్టుకున్నాడా, అది ఇప్పాడా, ఇది ఇప్పాడా? అడ్డమైన ప్రశ్నలు వేసి ఆమె తలంచుకునేటట్టు చేస్తారా లేదా? ఇది సత్వర న్యాయమా కాదా? ప్రజలందరూ దీన్ని హర్షించారా లేదా? పోలీసుల్ని మెచ్చుకున్నారా లేదా? అవునా కాదమ్మా? నేను అన్ని విషయాల్లో పోలీసులు ఇట్లా చేయాలని నేను చెప్పట్లేదమ్మా. మళ్ళీ నేను అంటున్నది ఏంటంటే ఒకేలా ప్రవర్తించాలి. కానిస్టేబుల్ది ప్రాణమైనప్పుడు గోరక్షణ కోసం, అది చట్టం చెప్పిన దాన్ని కాపాడడానికి. ఇప్పుడు పోలీసులు నీకు ఎందుకు ఎందుకు చేస్తారు? ఏదైనా ఎవరైనా అరెస్ట్ చేసినా ఎందుకు? చట్టాన్ని కాపాడడానికైనా. అదే పని సామాన్యుడు చేశాడు కదా, చట్టమే కదా. ఇది గోరక్షణ అనేది మౌలిక హక్కు కదా, భారతీయుడిగా మౌలిక హక్కు నాకు. సో సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ని నేను అమలు చేస్తుంటే నన్ను చంపితే పోలీస్ ఏం చేస్తుంది? ఎంతమంది గోరక్షకులు చనిపోయారో తెలుసా అమ్మా? వాళ్ళ మీదకి లారీలు ఎక్కించారు, వాళ్ళని కత్తులతో నరికారు. ఇదో అమ్మాయి నేను నీకు ఒక చిన్న విషయం. చట్టాలు మనకు లేక కాదు, చట్టాలు ఉన్నాయి, చట్టాలు అమలు కావడం లేదు. చట్టాలు అమలు చేస్తే చాలు. ప్రత్యేకంగా చట్టాలు తీసుకురావాల్సిన అవసరం లే, అమలు చేయాలి. ఎక్కడ చేస్తున్నారమ్మా? మేము చట్టాన్ని గౌరవిస్తున్నాం. రోజుకు 5 సార్లు నమాజ్ చేస్తారు, పెద్ద పెద్ద మైకులు పెట్టి. అవునా కదా? సుప్రీంకోర్టు తీర్పు చూడమ్మా. ఒక్క మసీద్ అన్నా పాటిస్తుందేమో నాకు చెప్పు. కోర్టు ధిక్కరణ కాదు ఇది? ధిక్కరణ కాదా? మరి మనం ఎటువంటి సమాజంలో ఉన్నాం? వాడు హిందూ అయితే వాడికి ఏమైనా పర్లా, అదే వాడు ఏ మైనారిటీకి సంబంధించిన వాడు అయితే భారతదేశంలో హిందువులకు హక్కులు లేవమ్మా. భారతదేశంలో హిందువులు 2వ తరగతి పౌరులు. మీరు ఏమన్నా అనుకోండి, ఎవరు ఏమన్నా అనుకోనియండి, భారతదేశంలో హిందువులు 2వ తరగతి పౌరులుగా జీవిస్తున్నారు. ఒక అన్యమతస్థుడు వచ్చి హిందువును కొడితే వాడి మీద కేసులు ఉండవు. అదే హిందువు అన్యమతస్థుల మీదకి వెళ్తే కేసులు. నేను 2 తప్పే అని చెప్తున్నా. వేరే మతస్థుల మీదకి వెళ్ళమని కాదు చెప్తున్నది. నేను ఇక్కడ ప్రభుత్వం యొక్క నీతిని నేను ప్రశ్నిస్తున్నా. అందరి పట్ల ఒకే రకమైనటువంటి న్యాయం అమలైనప్పుడు, సత్వర న్యాయం జరిగినప్పుడు భారతదేశంలో
మనకు సమస్యలే ఉండవు. మీకు ఇంకొక విషయం చెప్తానేనండి, ఇది నేను మాట్లాడిన మాట కాదు, ఒక రిటైర్డ్ జడ్జి ఇచ్చిన స్టేట్మెంట్ చెప్తున్నా ఇప్పుడు మీకు. ఆయన ఏమన్నాడంటే భారతదేశంలో నేరాలు ఎక్కువ కావడానికి జ్యుడిషియరీ సిస్టమే కారణం అని చెప్పాడు. జ్యుడిషియరీ సిస్టమే భారతదేశంలో నేరాలు ఎక్కువ కావడానికి కారణం అని చెప్పాడు. నేను చెప్పింది కాదు, ఇది ఒక రిటైర్డ్ జడ్జి చెప్పిన మాట. మీకు కావాలంటే స్టేట్మెంట్లు చూసుకోండి. మరి ఇప్పుడేమంటారు? నేను మాట్లాడితే మదన్ గుప్తా మాట్లాడాడు, అదే ఒక రిటైర్డ్ జడ్జి మాట్లాడాడు. దీనికి మీరు ఏం సమాధానం చెప్తారు? ఈరోజు జ్యుడిషియరీ సిస్టమ్ ఎట్లుందో తెలుసు కదా మీకు, అవునా కదా? ఎక్కడ దాకా ఉందంటే మన రాష్ట్రపతిని సైతం ఆదేశించేటటువంటి స్థితికి ఎదిగిపోయారు. ఎనీవే, అది వేరే టాపిక్ కాబట్టి దాని సో మనం గోవు వరకు పరిమితం అవుదాం. సో ఇది పరిస్థితి. అంటే ఇంతకుముందు నేను మీతో మాట్లాడినప్పుడు ఇట్లా గ్రామాల్లో కూడా మనకేంటంటే గోవులు తగ్గిపోతున్నాయి, గోవులు అంటే రైతుల వ్యవసాయం తగ్గిపోతుంది అని చెప్పేసి అన్నాను. మీరు వ్యవసాయం తగ్గిపోతుందా, గోవులు తగ్గిపోతున్నాయా? నువ్వు రెండిట్లో ఒకటి, నువ్వు కాంట్రవర్సీ వద్దు. రైతుల వ్యవస్థ తగ్గిపోతుంది. రైతుల వ్యవసాయం ఏదైతే వ్యవసాయం చేస్తారో గోవులతోటి గో ఆధారంగా అది తగ్గిపోతుంది అని తగ్గిపోతున్నది అనేది మాత్రం ఉత్తమాట. ఎందుకో చెప్తాను నేనండి. మేము కేంద్ర ప్రభుత్వం దాదాపు 2,000 కోట్ల రూపాయలు దీనికోసం కేటాయించింది. ఇది సేంద్రియ వ్యవసాయం చేయడానికి, శిక్షణనివ్వడానికి, వాళ్ళకి ఆర్థిక సహాయాలు అందించడానికి, వాటికి అన్నిటికీ. మరి ఆ 2,000 కోట్లు ఏమైనాయో నాకు తెలీదు, అది నా సబ్జెక్ట్ కాదు. కానీ మేము నాకు గ్రామ భారతిలో కూడా, ఇప్పుడు మన పక్కన కూర్చొని ఉన్నాడు పెద్దాయన, ఈయన గ్రామ భారతికి వైస్ ప్రెసిడెంట్. గ్రామ భారతి ద్వారా కూడా మేము రైతులకి శిక్షణనిస్తున్నాం గో ఆధారిత వ్యవసాయం మీద. గోసేవా విభాగం ద్వారా మేము గోసేవ చేస్తున్నాం. గోవుల్ని రక్షించాలి, గోవుల్ని అభివృద్ధి చేయాలి అని చెప్పి చెప్తున్నాం. గ్రామ భారతి ద్వారా గో ఆధారిత వ్యవసాయాన్ని చేయమని రైతులకు శిక్షణ ఇస్తున్నాం. సో ఈ 2 అంశాలు ఎందుకు, రెండు ఒకదానికొకటి ఇంటర్ రిలేటెడ్. ఓకే, మీకు ఒక గ్రూప్ చెప్తా. దాదాపు 300 మంది ఐటీ ఎంప్లాయీస్, 300 మంది ఐటీ ఎంప్లాయీస్ ఐటీ జాబ్ వదిలేసి వాళ్ళు గో ఆధారిత వ్యవసాయం చేస్తున్నారు. సమ్ ఆఫ్ ద పీపుల్ దే ఆర్ ఫ్రమ్ అబ్రాడ్, ఇతర దేశాల నుంచి వచ్చి జాబ్ని వదిలేసి వ్యవసాయం చేస్తున్నారు. దీనికి ఏమంటావు? నువ్వు ఇందాక అన్న మాటకి ఇప్పటికి కాంట్రడిక్ట్ అయిందా లేదా? అండ్ మొట్టమొదటిసారిగా గో ఆధారిత వ్యవసాయాన్ని గురించి మన 2 రాష్ట్రాల్లో, అప్పుడు 2 రాష్ట్రాలు కలిసి ఉండి, తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్, 2 రాష్ట్రాల్లో మొట్టమొదటగా ఇంట్రడ్యూస్ చేసింది గో ఆధారిత వ్యవసాయం మీద గ్రామ భారతి. దాదాపు 1,00,000 మంది రైతులు, 2 రాష్ట్రాల్లో 1,00,000 మంది రైతులు గో ఆధారిత వ్యవసాయం చేస్తున్నారు. మీరు ఇలా అంటున్నారు. ఇందాక మీటింగ్లో నేను నా పక్కన కూర్చున్న అతనే ఏమన్నాడంటే, నా ఆవుల్ని నేనే అమ్ముకున్నాను, ట్రాక్టర్స్ వచ్చేసినాయి ఇప్పుడు. నేను ఇప్పుడు నీ పక్కన కూర్చున్న ఆయన సంగతి చెప్పావు నువ్వు. నేను కూడా స్టేజ్ మీద చెప్పాను. ఇప్పుడు అమ్మా, మనిషి సుఖాన్ని మరిగాడమ్మా. కష్టాన్ని ఎప్పుడైతే, సుఖం అంటే ఏందమ్మాయి, ఏమనుకుంటున్నావు చెప్పు నువ్వు? సుఖానికి ఒక డెఫినేషన్ ఇవ్వగలవా? సుఖానికి ఒక డెఫినేషన్ ఉంటుంది. పీస్ ఉంటేనేమో మళ్ళీ హెల్త్ ఇష్యూస్ వస్తాయి. ఏం కాదు, సుఖానికి ఒక మంచి డెఫినేషన్ ఉంది. ఏందా అని అంటే, నువ్వు కష్టపడితే సుఖం ఏంది అనేది తెలుస్తుంది. అవునా కాదమ్మా? ఇప్పుడు బాగా కష్టపడ్డావు, హాయిగా నిద్రపోయావు, మంచి నిద్ర పట్టింది, సుఖమా కాదా అది? అబ్బా ఎంత హాయిగా నిద్ర పట్టింది అని అంటావు నువ్వు. కాబట్టి మనం కష్టపడడం మానేసాం.
ఎద్దులతో దున్నడం మానేసి ట్రాక్టర్లతో దున్నడం మొదలుపెట్టాము. నేను అది తప్పు అని చెప్పను, కానీ దానికి తోడు వాడాల్సినటువంటి భూమికి కావాల్సినటువంటి ఎరువులు, ఇప్పుడు జీవరసాయనాలమ్మా మనం వాడేది, జీవరసాయనాలు, పేడ, మూత్రము, ఇవన్నీ జీవరసాయనాలు. వాటిల్ని నువ్వు వాడితే భూమి ఫర్టైల్ అవుద్ది. నీకు ఒక చిన్న ఇక్కడ ఒక మంచి ఇది చెప్తాను, బాగా అర్థం చేసుకో. అఫ్కోర్స్ నువ్వు నీ బ్యాక్గ్రౌండ్ ఏందో నాకు తెలియదు, అంటే విలేజ్ బ్యాక్గ్రౌండ్ అయ్యి నువ్వు వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చి ఉంటే నీకు అర్థం అవుద్ది ఇది. భూమికి అత్యంత సన్నిహితమైన మిత్రుడు ఎవరో తెలుసా? అత్యంత సన్నిహితుడు వానపాము, ఎర్త్వామ్స్, అత్యంత సన్నిహితుడు. అది ఎందుకంటే 9 అడుగుల లోతులో నీకు ఖనిజ సంపద ఉంటుంది. భూమికి 9 అడుగుల లోతులో ఖనిజ సంపద ఉంటుంది. ఈ ఎర్త్వామ్ ఏం చేస్తుందంటే లోపలికెళ్ళి ఆ ఖనిజాలని తిని బయటకు వచ్చి విసర్జన చేస్తుంది. అంటే లోపల ఉన్నటువంటి ఖనిజాలని బయటకు తీసుకొస్తుంది. అది అర్థమవుతుందా? అండ్ దానికి ఉన్న ఇంకొక అద్భుతమైనటువంటి గుణం ఏమిటంటే ఏ వైపు నుంచి లోపలికి వెళ్తుందో ఆ వైపు నుంచి కాకుండా ఇంకొక వైపు నుంచి పైకి వస్తుంది. బాగా అర్థం చేసుకో. దీనివల్ల ఏమవుతుంది? దీనివల్ల భూమి హోల్స్ అయిపోద్ది. ఎప్పుడైతే హోల్స్గా గుల్లబారడం అని అంటారు, భూమి గుల్లబారుద్దో, నువ్వు ఏదైనా మొక్కని దాంట్లో వేస్తే దాని వేళ్ళు చాలా ఈజీగా స్ప్రెడ్ కావడానికి అవకాశం ఉంటుంది. కింద వేళ్ళు పెరిగితే ఆటోమేటిక్గా పైన చెట్టు పెరుగుద్ది. ఎంత సింపుల్ లాజిక్ అండ్ సింపుల్ టెక్నాలజీ. దీన్ని గుర్తించి మన వాళ్ళు రసాయనిక ఎరువులు, రసాయనిక పురుగు మందులు వాడకుండా మన గో ఆధారితమైనటువంటి జీవామృతం, ఘనజీవామృతం, ద్రవజీవామృతం ఇవన్నీ వాడుతున్నారు. ఓకే, ఇవి వాడడం వల్ల ఏమవుతుంది అని అంటే న్యాచురాలిటీ ఆఫ్ ద సాయిల్ దెబ్బతినదు. ఎప్పుడైతే సాయిల్ న్యాచురాలిటీ దెబ్బతినదో, ఎస్ నువ్వు ఇందాక అన్నవే ఏది తగ్గుతున్నారు, తగ్గడం లేదు. కానీ మేమేం చెప్తున్నామంటే ఇప్పుడు దాకా నువ్వు ఎరువులు, ఈ రసాయనిక ఎరువులు, పురుగు మందులు వేసి భూమిని ధ్వంసం చేసావు, పాడైపోయింది. ఇస్రో వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఏందో తెలుసా? దాదాపు 30% భూమి దేనికి పనికి రాకుండా పోయింది. ఇస్రో వాళ్ళు, నేను ఇచ్చిన రిపోర్ట్ కాదు ఇది, ఇస్రో వాళ్ళు ఇచ్చిన రిపోర్టు. సో దీనివల్ల ఏమవుతుంది? నీ రాబోయే తరాలకు నువ్వు చెత్త చెదారం ఇస్తున్నావు. తిండి గ్లాస్ వస్తారు నీ తర్వాత తరాలు. సో దీనికి ఏం చేయాలి? నీ భూమి మళ్ళా సహజ స్థితికి రావాలి అని అంటే నీకు కనీసం 3 సంవత్సరాల సమయం పడుతుంది. 3 సంవత్సరాల సమయంలో నీకు తక్కువ పంట వస్తుంది. కానీ నీకు ఒక 5 ఎకరాలు ఉందనుకోమ్మా, 5 ఎకరాలు ఉంటే నువ్వు 5 ఎకరాలు నువ్వు ఒక్కసారిగా సహజ వ్యవసాయానికి రాబాక ఒక అరెకరా సహజ వ్యవసాయంలో చేయి, తక్కిన 4.5 ఎకరా నీ ఇష్టం వచ్చిన వ్యవసాయంలో, నీ ఇష్టం వచ్చినటువంటి సిస్టంలో చేయి. ఈ అరెకరాలో నువ్వు సహజ వ్యవసాయాన్ని నువ్వు చేస్తే నువ్వు తినడానికి, నువ్వు పండించుకోవడానికి, నీ ఇంటికి, నీ ఒంటికి దీన్ని వాడుకో. ఎప్పుడైతే నీకు 3 ఏళ్లలో దీంట్లో ఉన్నటువంటి ఉత్పత్తి పెరుగుద్దో అప్పుడే వాడికి అర్థం అవుద్ది. నువ్వు చెప్పవల్లా అప్పుడు వాడే 4.5 ఎకరాన్ని లేదా ఒక్కొక్క ఎకరాన్ని ఇంక్రీజ్ చేసుకుంటూ పోతాడు. సో మనము అమ్మాయి మనమే మన నెత్తిని మట్టేసుకున్నామమ్మా. ఎవరు దులపాలా? వేరేవాడు వచ్చి ఎక్కడ దులుపుతాడు? నువ్వే దులుపుకోవాలా, నువ్వే శుభ్రంగా తలంటుకొని తలకు పోసుకోవాలా, అవునా కాదా? కాబట్టి ఇది గొప్ప మార్పు జరుగుతున్నది. మంచి కోసం మార్పు జరుగుతుంది. మనం త్వరలో దీని రిజల్ట్స్ని చూస్తాం. అండ్
చివరిగా నీకు ఇంకొక విషయం చెప్తాను నేనమ్మా. ఎప్పుడైనా నీకు ఇందాక కూడా ఈ మాట మీద మనం మాట్లాడుకున్నాం. డిమాండ్ సప్లై సిద్ధాంతం అనే ఒక సిద్ధాంతం ఉంది, తెలుసు కదా. డిమాండ్ ఎక్కువైతే ఏమవుద్ది? డిమాండ్ ఎక్కువయ్యి సప్లై తక్కువైతే ఏమవుతుంది? రేటు పెరుగుద్ది, అవునా? ఇప్పుడు ఆర్గానిక్ వస్తువులకి డిమాండ్ విపరీతంగా పెరిగింది. మరి డిమాండ్ విపరీతంగా పెరుగున్నప్పుడు సప్లై కోసం తయారీ చేస్తారా, చెయ్యరా? అండ్ ఒకనాటి కాలంలో ఈ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ దొరకాలి అని అంటే చాలా కష్టమయ్యేది. ఈరోజు ఒక్క జంట నగరాల్లో, సికింద్రాబాద్, హైదరాబాద్లలో 40 ఆర్గానిక్ షాప్స్ ఉన్నాయి. 40 ఆర్గానిక్ షాప్స్ ఉన్నాయమ్మా. ఎవడైనా వ్యాపారం చేసేవాడు ఏం చేస్తాడమ్మా? ఆదాయం ఉంటేనే కదా షాప్ పెడతాడా? సో ఇక్కడ డిమాండ్ ఉన్నదంటావా లేదా? ఈ 40 షాపులకి సప్లై అవుతున్నదంటావా లేదా? ఈ 40 షాపులకి సప్లై అవుతున్నప్పుడు అక్కడ పంట పండిస్తున్నట్టా లేదా? నీ ప్రశ్నకు సమాధానం దొరికిందా? జై హింద్, జై మా భారతి. వేరేమైనా మాట్లాడండి సార్, ఒక 2 మాటలు. ఇప్పుడు పిల్లల్ని ఎంకరేజ్మెంట్గా అంటే పిల్లలకి తెలుస్తుంది, ఈ ప్రైజెస్ ఇవ్వటం, బహుమతులు ఇవ్వటం వల్ల వాళ్ళు నేర్చుకొని తెలుసుకుంటున్నారు ముందు. అంటే అది ఎంకరేజ్మెంట్ కోసమే కదా. సో ఇలాంటి కార్యక్రమాలు ఇంకా జరపాలని చెప్పేసి కోరుకుంటున్నాం. మీ మాటల్లో కూడా చెప్పండి. అంటే గ్రామ భారతి ప్రాంత ఉపాధ్యక్షుడు ఉట్కూర్లింగం. ఏదైతే ఇప్పుడు మనం గో ఆధారిత మదన్ గుప్తా గారు చెప్పారో, ఆ గో ఆధారిత విషయంలోనే మనం గ్రామ భారతి తరఫున మడి, ఒడి, అమ్మ ఒడి అని, తర్వాత రైతు బడి అని, రైతు మడి, ఈ విధంగా ఒక 5 గుడి, ఈ విధంగా మనము 5 సరుకుల అంగడి, ఈ విధంగా 5 యొక్క విషయాలను ఎక్కువ దృష్టి పెట్టుకొని గ్రామ భారతి తరఫున ఒక 15 ఏళ్ళ నుంచి, అంటే అది 31 సంవత్సరం అయింది. ఈ మధ్యలో ఎక్కువ ఈ ఏదైతే గో ఆధారిత వ్యవసాయం ఉన్నదో పాలేకర్ గారి ద్వారా ఒక 10 సంవత్సరాల నుంచి, ఇంతకుముందు మదన్జీ అన్నట్టు 1,50,000 మందికి గ్రామ భారతి తరఫునే రైతులకు శిక్షణ ఇవ్వడం జరిగింది. ఆ రైతు శిక్షణ ద్వారానే ఈరోజు అటు తెలంగాణలో కావచ్చు, తర్వాత ఆంధ్రలో కూడా చాలామంది రైతులు ఈరోజు గో ఆధారిత వ్యవసాయం చేస్తున్నారు. అది స్పష్టంగా ప్రతి వ్యక్తులు కూడా విషయం తెలుస్తూనే ఉన్నది, అందరూ కూడా దాన్ని వాడుతున్నారు. అయితే ఇప్పుడు ఏదైతే ఈ గోసేవ తరఫున చేసినటువంటి ఈ విజ్ఞాన పరీక్ష అనేది చాలా ఉన్నతమైనటువంటి ఆలోచన. ఎందుకంటే అది ఏదైతే నెక్స్ట్ జనరేషన్, ఇప్పుడున్న జనరేషన్ కాకుండా ఇప్పుడున్న బాలలే రేపు పౌరులు అవుతారు. కాబట్టి వాళ్ళే దేశానికి ఉన్నతంగా ఈ దేశాన్ని తీర్చిదిద్దేవాళ్ళు. కాబట్టి వాళ్ళకే గోవుకు సంబంధించినటువంటి విషయాలు ఇంత చిన్న వయసులో తెలుసుకోగలుగుతున్నారు. అంటే మేము చిన్నగా ఉన్నప్పుడు చదువుకున్నప్పుడు గో సంబంధించినటువంటి విషయాలు పాఠ్యపుస్తకాల్లో ఉంటుండే. ఈ మధ్యలో అవి లేవు. ఎక్కడ కూడా గోవు సంబంధించింది ఎక్కడ అవి లేకుండా, ఆఖరికి గణేషుని యొక్క ఫోటో కూడా లేకుండా చేసిండు. అంటే అంత అధ్వానంగా ఎడ్యుకేషన్ సిస్టమ్ పోయింది. కాబట్టి ఇప్పుడు ఏదైతే గోసేవ విభాగం వాళ్ళు, తెలంగాణ వాళ్ళు చేసినటువంటి చాలా ఉన్నతమైనటువంటి ఆలోచన. వారికి ఈ విధంగానే ముందు చిన్న చిన్న ఈసారి విలేజ్ల వరకు వెళ్ళిండ్రు వాళ్ళు. ఇంకా ముందు ఇంకెక్కువ సారి, అంటే సంవత్సరానికి 1-2 సార్లు ఈ విధంగా చేస్తే విద్యార్థుల్లో, తల్లిదండ్రుల్లో, జనరల్ పబ్లిక్లో కూడా ఇది అవేర్నెస్ వస్తుందని, ఆవులని కాపాడుకోవడం వల్ల ఏది మనకు బెనిఫిట్ అవుతుందో అందరికి తెలుసుకుంటారని అనుకుంటున్నాను.